హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్ ఎంటర్టైన్మెంట్. నా పేరు వచ్చేసి కుసుమ్ గంజి. ఈరోజు డే 18 బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, బిగ్ బాస్ ఈరోజు సూపర్ అనిపించింది. ఈ ఎపిసోడ్ అయితే ఉత్తగా బాదుకున్నారు. ఎవరి పాటికి వాళ్ళు ప్రేరణను అయితే లేపవతలు పడేస్తున్నాడు. అబ్బాయి అయితే నా వల్ల కాదు ఈ గేమ్ అని ఒక వేస్ట్ గార్డ్ లాగా ఒక మూలకు కూర్చున్నాడు. ఇక చెప్పద్దు, నిఖిల్ అయితే అసలు అరుపులే, పృథ్వీ అయితే ఇక తురుమే, ఇక సోనియా అయితే ఒక డానే, ఇక నబ్బీలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. వీళ్ళందరు క్యారెక్టర్స్ చెప్తున్నారు మీకు. మణికంఠని రే వేస్ట్గా నువ్వు వెళ్ళి ఆ మూలం కూర్చొని అంటున్నాడు పృథ్వీ. అసలు వాడు వీడు బూతులు కొట్టుకోవడమే ఉంది. ఇదంతా ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే. కానీ అబ్బాయి మాత్రం బిగ్ బాస్ని వేస్ట్ గాడు, ఏమనుకుంటుండు, సైకోగాడా, వంటల ప్రోగ్రామ్ పెడుతున్నాడా అని అన్నాడు. మరి దాన్ని మీ అభిప్రాయం ఏమంటారో చెప్పండి మీరు. సో ఈరోజు ఎపిసోడ్లోకి ఎలా జరిగిందంటే, యష్మి ఫైటింగ్ విత్ నిఖిల్తో స్టార్ట్ అయింది. యష్మి అగ్రెసివ్గా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుందో కూడా ఆమె అర్థం కావట్లే నాకు. ఏదన్నా పాయింట్ ఉంటే కూర్చొని మాట్లాడాలి, తర్వాత గేమ్లో కొట్లాడాలి. ఆ డిస్కషనే వినకుండా ఏ అని ఇట్టని సేమ్ ఇక ఆమెది ఒక మేనరిజం అయిపోయింది. కానీ ఆమె బయటకు వచ్చాక అది చూసుకొని నవ్వుకుంటుంది. ఆమెకి ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అది వేరే ఉంది. అబ్బాయి బిగ్ బాస్ ఏమంటో అని ఇంకా అబ్బాయి అయితే బిగ్ బాస్ అనుకుంటుండేమో, ఆయన అలా అనుకుంటున్నాడు. ఆయనే బిగ్ బాస్ అనుకొని ఒక్కసారి చీఫ్ అయ్యాక అబ్బాయి మైండ్ సెట్టే మారిపోయింది. ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి ఒక ఒప్పేసుకుంటున్నాడు ప్రతిదే. వదిలేయండి చీటింగ్ అది ఇద్దని. ఎస్, గేమ్స్ అంటేనే చీటింగ్ ఉంటుంది. దాన్ని నువ్వు ఎలా పోరాడతావనే కదా గేమ్లో నిన్ను పెట్టింది, చీఫ్గా పెట్టింది. నాకు అర్థమైంది ఏంటంటే, కష్టపడి వస్తే చీఫ్గా తెలుస్తుంది. ఈజీగా వచ్చిన చీఫ్ని అది రోల్ అర్థం కావట్లేదు అబ్బాయి గారికి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎగ్స్ పైన నుంచి పడతా ఉంటాయి, టాస్క్ అదే అనమాట. కోడి ఉంది అక్కడ, ఎగ్స్ పైన నుంచి పడతా ఉంటాయి. నిఖిల్ అయితే చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. ఈవెన్ విష్ణుప్రియ అగ్రెసివ్గా ఉంది. నిఖిల్ ఓమన్నా అయితే నిఖిల్ వచ్చేసి నిఖిల్ని ఓమన్నా, రే ప్లీజ్ ప్లీజ్ నిఖిల్ అండర్స్టాండ్ అలా గేమ్ ఆడా, నువ్వేంది బతిలాడుతున్నావు నాకు అర్థం కాలే. మొత్తం బతిలాడుకుంటున్నావు. వాళ్ళు ఒకసారి చేశారు, నువ్వు ఒకసారి చేసావు, ఒక్కసారి ప్లీజ్ అన్నా అంటున్నావు. నిఖిల్ అబ్బాయి గుసగుసాయి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అరే నువ్వు ఇట్లా చేసింది తప్పురా అని అబ్బాయి అంటున్నాడు అనమాట. ఆడపిల్లల మీద అరవకరా అంటే సోనియా చాటుగా ఏమంటుంది సార్, ఈడొకడు వేస్ట్ గాడు ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి వింటాడు మాటలు అంటే అంటుంది. ఒరే నీ వెనకాల నిఖిల్ అన్న, నీ వెనకాల ఎంత జరుగుతుందో తెలుసా, అసలు నీకు ఏం జరుగుతుందో కూడా తెలియదు, నువ్వు అంత మంచోడు అనమాట. తర్వాత టాస్క్ 2 వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నిఖిల్ క్లాన్ గెలిచింది. సో తర్వాత అబ్బాయి గెలిస్తే బిగ్ బాస్ అన్నాడు సరి సమానం చేద్దాం అంటే ఇంకోటి టాస్క్ పెట్టాడు. ఒక రోలర్ లాగా ఉంది ఇలాంటిదే. దీనిలో నెంబర్స్ పెట్టాడు, బాల్స్ వచ్చి దాంట్లో పడాలన్నమాట. కాల్తోటి ఇలా బ్యాలెన్స్ చేయాలి. ఆ గేమ్లో వచ్చేసి అబ్బాయి సూపర్ ఆడాడు. టాస్క్లు అదరగొడుతున్నావు అబ్బాయి అన్న. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు స్పోర్టివ్గా ఉండాలి. స్పోర్టివ్గా ఉంటే బాగుంటుంది. సో అదొక్కటే మా నుంచి. విష్ణుప్రియ వచ్చి సారీ చెప్పింది నబిల్కి. వెరీ గుడ్ స్పిరిట్. కానీ విష్ణుప్రియ కూడా మెల్లగా బ్యాడ్ అవుతుంది జనాల్లో, అది గమనించుకోవాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం జడ్జ్ చేస్తున్నాం కాబట్టి గేమ్ అలానే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి అబ్బాయి అన్న ఏమన్నాడంటే, దిమాగ్ లేదు సైకోగాడు అని బిగ్ బాస్ అంటాడు. 30 minutesలో వంట చేసేసుకోండి, 30 minutesలో అది కూడా ముగ్గురే చేయాలన్నాడు అనమాట. ముగ్గురు అనగానే ముగ్గురు ఎట్లా చేస్తారు అని అంటున్నాడు. ఒక్కసారి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాక అది మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ టీమ్ ఇవన్నీ స్టంట్స్ ముందే చేసుంటారు, మీకు స్వయానా వచ్చి కొత్తగా ఇవ్వట్లేదు కాదు. వాళ్ళు ఆల్రెడీ ప్రతి గేమ్ ఆడతారు, ప్రతి గేమ్ చేసి ఇది పాసిబుల్గా ఉంటేనే మీలాంటి డూప్ టీం ఒకటి ఆడుంటుంది. అలాగా ఆడిన తర్వాతే ఆ గేమ్ పెట్టద్దా అనేసి వాళ్ళు వ్యాలిడేషన్ తీసుకొని చేస్తారు. సో అబ్బాయి గారు మీరు మాట్లాడేది తప్పు. ముగ్గురు కిచెన్లో అది చేసుకోవచ్చు, మీ క్యాలిబర్ని బట్టి, మీ చీఫ్ తనాన్ని బట్టి. అంటే మీరు చేపించాలి, వాళ్ళతోటి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పొద్దున్నే అయింది టైము, డ్యాన్స్ అయితే ఎవ్వరు వేయట్లేదు. విష్ణుప్రియ బెడ్ మీదే ఉంది పాట అయిపోయేదాకా. ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ ఫస్ట్. అసలు ఈ సీజనే అమీర్పేట్ బ్యాచ్ మొత్తం తెచ్చారు. సర్లే ఏదో ధైర్యం చేసి చూస్తున్నామంటే మీరు గబ్బు చేయడంలో నెంబర్ 1. కిచెన్లో 3 members. ఒక రెడ్ ఎగ్ వచ్చేసి సడన్గా పడింది. రెడ్ ఎగ్ పడితే నిఖిల్ చూస్తాడు. అది ఆడియన్స్గా మనం ముందే చూస్తాము. నిఖిల్ చూసి టీంకి చెప్తాడు. అసలు నిఖిల్ అంత బెస్ట్ ప్లేయర్ నా లైఫ్లో చూడలేదు. ఎందుకంటే రెడ్డిది టక్కని పిక్ చేయలే, టీంతో డిస్కస్ చేసి అది చీఫ్గా చేసే పని. అప్పుడు సీత అంటది తీసుకోపో, తర్వాత అది ఏదన్నా పెద్దది అవ్వచ్చు
అని అంటది. అనగానే వెళ్ళి తీసుకొని వచ్చి జేబులో పెట్టుకొని దాపెట్టేసుకుంటాడు. అండ్ మణికంఠ గారు మీరు గేమ్ అసలు ఆడతలేదు, ఏందో నెట్టంగానే భయపడిపోతావు, అరుస్తావు, అరుపులు ఫిజికల్గా కూడా ఉండాలి కదా. సోనియా వచ్చేసి నైన్కి కిస్ పెడితే మస్తు అనిపించింది ఆ సీన్. చాలాసేపు నవ్వుకున్నాను నేను కూడా, చాలాసేపు బాగా అనిపించింది. పృథ్వీ మణికంఠ అని ఏమంటాడంటే ఎగ్స్ దగ్గర, అరే నువ్వు గర్ల్స్ అందరిని వెళ్ళి ఆడ కూర్చోబెట్టండి అనగాలి మణికంఠ ఓ నన్నే గర్ల్ అంటావురా నువ్వు అది ఇది అంటాడు. మణికంఠ గారు మీరు కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీలో ధూమ్ధామ్ చేయాల్సిందే. అండ్ పృథ్వీ చాలా చాలా అగ్రెసివ్. బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ ఇది పక్కా క్వశ్చన్ చేస్తారు. అండ్ అబ్బాయికి అయితే తుక్కు రేగ్ కొడతాడు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. పృథ్వీ ప్రేరణ ఫైట్ అయితే అసలు పృథ్వీ అందరినీ కొడుతున్నాడు, ప్రేరణని కొట్టాడు, మణికంఠని కొట్టాడు, అసలు ఇష్టం వచ్చినట్టు పృథ్వీని ఆపలేకపోతున్నారు అందరూ. ప్రేరణ అయితే అబ్బో ఆమె ఓవర్ యాక్షన్ చెప్పలేము నాయన. ప్రేరణ యష్మి వీళ్ళిద్దరు ఆట తక్కువ ఫైట్లు ఎక్కువ, ఇది వాళ్ళది. సీత అభయ్ ఎగ్ వదిలేసింది అనమాట. ఇంకా సీత అభయ్ ఉన్నారు కదా, వాళ్ళైతే వదిలేసుకున్నారు గేమ్. పోతే పోయింది. అభయ్ అయితే పూరా బాబు నాకు ఈ గేమ్ వద్దు, నేను వేస్ట్, నేను బిగ్ బాస్తో చెప్పుకున్నా. అందరూ బిగ్ బాస్కి చెప్పుకుంటే ఇంకా ఆట ఎవడు ఆడతాడు స్వామి. సో మీరు ఆడితే కదా రివ్యూ కూడా మేము చెప్పడానికి ఒక పద్ధతి ఒక పాడు ఉంటుంది. నేను చెప్తున్నా చీఫ్గా ఈయన ఒక అదృష్టవంతుడు చీఫ్ అయ్యాడు, సో అందుకని ఆడట్లేదు. విష్ణు ప్రేరణ ఇక వీళ్ళిద్దరు ఫైట్ అయితే హైలైట్ ఉండే, జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అంటే ఈరోజు జస్ట్ టాస్క్లే జరిగినాయి కాబట్టి నేను ఇంతవరకే చెప్తున్నా, వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ బయటపడతాం. మస్త్ అనిపించింది నాకు. సో విష్ణుప్రియ అని రాక్షసి, నువ్వే పెద్ద రాక్షసివే, నువ్వు క్యారెక్టర్లెస్ దానివే అంటున్నారు. అసలు మీకు ఈ పర్సనల్ వర్డింగ్ ఎందుకు వస్తాయి? ఎవరన్నా నేషనల్ టెలివిజన్ క్యారెక్టర్లెస్ నువ్వెలా చూస్తావా? మా ప్రేరణ ఆమెకి లైఫ్ అదే, నీ సిస్టర్ అయితే ఆ మాట అంటావా? అనవు కదా. ఎందుకు విష్ణుప్రియ అంటే అందరికి అంత చులకనా? నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరూ ప్రేరణకి కావాలంటే ఒకసారి చుక్కలు చూపియండి ఓటింగ్ చేసి. అండ్ అబ్బాయి అయితే చాలా రిలాక్స్గా ఉన్నాడు. ఆ గేమ్ తోటి అలా ఎండ్ అయింది. కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చున్నాడు. కూర్చొని అక్కడ నుంచి అందరికీ ఆర్డర్స్ వేస్తూ ఉండే, ఏంది మీరు ఆడొద్దు, మీరు ఆడండి, ఇది అని. సో నిఖిల్ లాగా రోల్ ప్లే చేయాలని అనుకుంటున్నా నేను. అబ్బాయి అంత కాంపిటీషన్ ఇస్తాడని వాళ్ళ క్లాన్ని ఇష్టం వచ్చినట్టు వదిలేసాడు. మణికంఠ వచ్చి బతిమలాడుతున్నాడు, ఏంది నువ్వు అట్లా వదిలేస్తే మన టీం ఓడిపోతే ఏం చేద్దామంటే తర్వాత చూసుకుందాం రా, వాళ్ళంతా చీటింగ్ ఆడతారు. మరి నువ్వు కంప్లీట్ చేయాలి కదా గేమ్ అనేది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి లాస్ట్ ఓడైనా అక్కడ దాకా వెళ్ళాలి. నువ్వు ఆడకుండా మధ్యలో చీటింగ్ జరిగిందని ఇక్కడే కూర్చుంటే యూ నెవర్ నో కదా. లాస్ట్ జడ్జ్మెంట్ బిగ్ బాస్ ఇస్తారు లేదా సంచాలక్ ఇస్తారు. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. కాబట్టి అభయ్ గారు అయితే నాకు తెలిసి బిగ్ బాస్ గేట్ తన్ని బయటకు పంపించే పర్ఫార్మెన్స్ చేశాడు ఈరోజు. అరే పోరా బాబు అని అనొచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ అంత తెలివి తక్కువడు కాదు. సైకో నా కొడుకు, తెలివి తక్కువడు, ఆడు మెంటలోడా, అది ఇది అంటున్నాడు బిగ్ బాస్నే. సో ఇది గమనించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.